మూర్ఖుల నోరు నోటితోనే ముయ్యాలనుకుంటాం. అంటే మాటకి మాట అంటారు కదా, చూసారు ఎప్పుడైనా? యాక్షన్ రియాక్షన్ చూసారు ఎప్పుడైనా టీవీ ఛానల్స్లో? ఒకళ్ళు ఒక మాట అంటే దానికి ఏమొస్తూ ఉంటుందండి, ఆ మాటకి ఒక పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడితే ఇంకొక పార్టీ వాళ్ళు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనుషులు ఒకవేళ మన మీద ఏదైనా నిందలు మోపినప్పుడు, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన మాటలతో మన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాక్యంలో అది రాయబడలేదండి. మీ యుక్త ప్రవర్తనతో అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని ఎలాంటి ప్రవర్తన అంట? ఇందాకేమో సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధులుగా జీవిస్తే, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా జీవిస్తే, యుక్తమైన ప్రవర్తన కలిగి బ్రతికితే, మనల్ని నిందించాలని అవమానించాలని చూస్తున్న వారి నోరు ఏమైపోద్దంట? ఆ పైన యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటని గమనించినట్లయితే, దేవుడు మనపై పెట్టిన అధికారులకు మన లోబడి ఉండాలనే మాట ఉంటుందండి. 13-14 వచనాల్లో చూసినట్లయితే, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. అంటే ఫాలో ద రూల్స్. ఏంటి చెప్పండి? మనుషులు నియమించు ప్రతి కట్టడ. క్రిస్టియన్స్ ఆర్ రూల్ ఫాలోవర్స్, నాట్ రూల్ బ్రేకర్స్. వి షుడ్ అబైడ్ బై రూల్స్. ఒక సంస్థలో కొన్ని రూల్స్ ఉంటే ఆ రూల్స్కి ఏమవ్వాలండి? మనం అక్కడ సంతకం ఏమో 4:30 చేసి 3 ఇంటికి వెళ్ళిపోవడం కాదు. అది కాదు, అర్థం ఉందా? ప్రాక్టికల్గా చెప్తున్నా. కొంతమంది ఉంటారు, ఆఫీస్లో స్టేషనరీ సప్లై ఉంటుంది, అక్కడ ఒక షెల్ఫ్ ఉంటుంది, పెన్నులు, A4 షీట్స్, ఆ తర్వాత ఫైల్స్, ఇవన్నీ ఆఫీస్ పర్పస్ కొరకు అక్కడ పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కటి తీసుకోవడానికి తాళం తీసి 10 తీసి సంచిలో పెట్టుకొని వాళ్ళ అబ్బాయికి చెప్తారు, నువ్వేం కొనకరా, మాకు ఆఫీస్లో అన్నీ ఏం సరఫరా చేస్తా కదా, నువ్వేం బాధపడకు. కానీ అవి అక్కడ ఎందుకు ఉన్నాయి? అక్కడ ఉపయోగించుకోవడానికి, ఇంటికి తెచ్చి అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. అంటే చూడండి, దేవుడు తన బిడ్డలను రూల్స్, క్రమశిక్షణ కలిగిన వారిగా, ప్రతి మనుషులు నియమించు ప్రతి కట్టడ, అదే యుక్త ప్రవర్తన, అదే సంస్థ. ఈవెన్ ఇన్ స్మాల్ ఎవరో ఏమన్నారండి, ఇక్కడ సీసీ కెమెరా లేదండి, ఈ షెల్ఫ్ పైన ఏం లేదండి, నా బదులు సంతకం పెట్టమని చెప్పేశానండి మా కొలిక్కి. పర్ఫెక్ట్గా ఫోర్జరీ చేస్తారండి, ఏం పర్లేదు కదా. చాలాసార్లు దేవునికి ఇష్టం లేనివి మనుషులు నియమించే కట్టడలు చాలాసార్లు రూల్స్ బ్రేక్ చేసేసి దేవుని నామానికి మరి అవమానకరంగా కొన్నిసార్లు మనం ఉంటాం. ఒక మంచి సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేకపోతా. కానీ నాకు తెలుసు చాలామంది దేవుని బిడ్డలు వారి ఆఫీస్లో మంచి పేరు, చాలా మంచి ఆఫీసర్ అండి, ఎక్సలెంట్ ఆఫీసర్ అండి, చాలా సిన్సియర్గా పనిచేస్తారండి, ఏ తేడా ఉండదండి. వాళ్ళు చేశారంటే ఇక మళ్ళీ చూసుకోవాల్సిన అవసరము అంటే ఏంటంటే, వారి యొక్క యుక్త ప్రవర్తన ద్వారా వారు దేవుని మహిమ పరుస్తున్నారనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతూ, యుక్తమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతూ, వ్యర్థమైన ప్రవర్తన నుండి విడుదల పొంది దేవుని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. 1 పేతురు పత్రిక మరి 1వ అధ్యాయము 16వ వచనం ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గరకు నిజంగా రావడం అంటే అర్థం ఏంటంటే, పాత జీవితానికి పాప జీవితానికి స్వస్తి. కమింగ్ ట్రూలీ టు ద క్రాస్ ఆఫ్ జీసస్ మీన్స్ that you are putting an end to your old and sinful life and you are beginning a holy life with Jesus. యేసయ్య సిలువ దగ్గరికి నిజంగా మనం వచ్చాము, నిజంగా యేసయ్య సిలువను ఆశ్రయించామంటే అర్థం ఏంటంటే, పాప జీవితానికి ఏం చెప్పాలండి? ఇప్పుడు చదివాం కదా, పూర్వపు అజ్ఞాన స్థితిలో, అజ్ఞాన దశలో ఎలాంటి బ్రతికామో దానికి అంతా స్వస్తి చెప్పేసి దాన్ని అంతా విడిచిపెట్టేసి ఇప్పుడు స్టార్ట్ అయిన న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. ఈ న్యూ లైఫ్ ఏంటంటే, దిస్ ఈజ్ అ హోలీ లైఫ్ ఇన్ క్రైస్ట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.